హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఈరోజు అయితే మా ఆఫీస్కి వెళ్ళట్లేదు. సో అందుకని నేను టిఫిన్ కూడా చేసే పని లేదనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు. సో అందుకని చెప్పేసి 6:30కి అయితే లేచాను. ఇప్పుడు బ్రష్ చేసి తర్వాత హాట్ వాటర్ తాగి తర్వాత ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి అయితే ఇంకా రోజు ఆపకుండా ఎక్సర్సైజెస్ అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్ టు. ఇప్పుడైతే బ్రష్ చేసేస్తాను. సో బ్రష్ చేసి కొంచెం ఇదంతా సర్దుతాను, ఎందుకంటే రాత్రి పడుకునే ముందే వాడికంటే ముందు నేనే పడుకున్నాను. సో అందుకని నేను తీయలేదనమాట. ఇప్పుడు బ్రష్ చేసి కొంచెం అన్నీ క్లీన్ చేసి పైకైతే వెళ్ళిపోదాము. గైస్, ఈరోజు ఆఫీస్కి అయితే వెళ్ళట్లేదు అని చెప్పాను కదా. సో ఈరోజు ఏడేనో మీరు కనుక్కొని కామెంట్ అయితే చేయండి. గైస్, ఇప్పుడైతే కెటిల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇది మనకి హీట్ అయిపోయేలోపు ఇదంతా క్లీన్ చేసేద్దాం. సో టాస్క్ అయితే ఇదన్నమాట. చూద్దాం, ఇది అయ్యేసరికి నాకు ఒక 1 minute పడుతుంది. సో ఈ 1 minuteలో ఇదంతా అయిపోవాలి. టాస్క్ కంప్లీటెడ్. హాట్ వాటర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆపేస్తున్నాను. గైస్, ఇక హాట్ వాటర్ అయితే తెచ్చేసుకున్నాను. ఇక్కడ చలి అయితే కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఒక్క రోజులోనే బాగా తేడా అనిపించేసింది. నిన్న అంత లేదు, ఇవాళ కూడా అంత లేదు. సో ఇంకా ఈ రోజు నుంచి అయితే చలి అయితే తగ్గడం స్టార్ట్ అయింది కాబట్టి పైన ఎక్సర్సైజెస్ కూడా ప్రాబ్లం ఉండదు. ఇంకా చలి లేకపోతే పైన చాలా బాగుంటుంది వెదరు. సో చూద్దాం, రోజు ఇక ఇదే హుషారుతో వెళ్ళి మనం ఎక్సర్సైజ్ అయితే చేసేసుకుందాం. సో నాతో పాటు మీరు కూడా చేయాలనుకుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నా అన్ని చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, రిజల్ట్ కూడా కనిపిస్తుంది. నాకైతే ఈ 3 daysలో చాలా రిలీఫ్గా ఉంది ఈ డైట్ ఫాలో అవటం వల్ల. సో గైస్, మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్తో అయినా మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను. గైస్, ఈరోజు ఏంటో తెలీదు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా బాగా ఆకలి అవుతుంది. ఎప్పుడు త్వరగా తిందామా అని ఉంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్ తాగితే కొంచెం పొట్టలో కొంచెం ఎత్తు వస్తుంది. సో గైస్, ఇది చేసి పైకైతే వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత అయితే తింటాను. సో ఫాస్ట్గా వెళ్ళేసి వద్దాము. ఈరోజు అయితే కొంచెం హెవీ డేనే, కొంచెం మనసుని కంట్రోల్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, ఈరోజు ఏ డేనో మీరు కామెంట్ చేయండి. నేను ఇంతలా ఫీల్ అవుతున్నాను దేనికోసమో కూడా కామెంట్ చేయండి. కానీ అది నేను తినకూడదు అనుకుంటున్నాను, అదేంటో కూడా కామెంట్ చేయండి. గైస్ చూడండి, నేను వచ్చేసరికి 7:30 అయింది. 7:30కి ఇక్కడ పైన వెదర్ ఇలా ఉంది. చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు మంచు ఉంది కానీ చలి అనిపించట్లేదు నాకైతే. చలి తగ్గింది బాగానే. 19 degrees ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. 19 degrees పెద్ద ఏం అనిపించట్లేదు, కూల్ అనమాట వెదరు. సో ఇప్పుడైతే నేను వాకింగ్ స్టార్ట్ చేస్తాను. పక్షులు కూడా నాతో పాటు వాకింగ్ చేస్తూ ఉంటాయి, అవి కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నాయి కదా, అవి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట. సో ఇక మనం అయితే స్టార్ట్ చేసేద్దాం.
ఇప్పుడు గుళ్ళో హారతి అయితే ఇస్తున్నారు. అక్కడ ఆ గుళ్ళో పాటలకి ఇక్కడ వాకింగ్ చేస్తుంటే చాలా డివోషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంది. సో గైస్, ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తూ ఇలా యాక్టివిటీస్ చేస్తుంటే ప్రశాంతంగా ఎందుకు ఉంటుందా అని చెప్తే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నాకు ఫీల్ అవుతున్నాను అనమాట. సో గైస్, మీరు కూడా చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేయండి. గైస్, ఇప్పుడు వచ్చేసరికి టైం 7:40 అయింది. నేను అది వాకింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ కూర్చుండిపోయాను అనమాట. ఇప్పుడైతే వెదర్ చూడండి, ప్లెజెంట్ గా చాలా బాగుంది. ఇంకా సన్ అయితే రాలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను. మన బ్రెయిన్ ఎంత ఎనర్జీతో పనిచేస్తుందో మీకు తెలుసా? ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ లోపు అయితే నేను చెప్తాను ఆన్సరు. సో గైస్, మన బ్రెయిన్ వచ్చేసరికి 20 to 25 వాట్స్ ఎనర్జీతో అయితే వర్క్ చేస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఒక ఎల్ఈడి బల్బ్ సరిపోతుంది అనమాట. ఆ ఎనర్జీకి ఎల్ఈడి బల్బ్ అయితే మనకు వర్క్ అవుతుంది. సో అంత ఎనర్జీతో అయితే మన బ్రెయిన్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు ఆ బ్రెయిన్ ని మనం సరిగా యూజ్ చేసుకోవట్లేదు. సో సరిగా యూజ్ చేసుకుంటే చాలా మంచిగా మనం అయితే అనుకున్న అయితే సాధించవచ్చు. సో కానీ దానికి కొంచెం పదును పెట్టాలన్నమాట. కానీ మనం ఎలా అంటే మనం దానికి ఎందుకు వర్క్ ఇవ్వటం అని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటాము. సో కానీ ట్రై చేయండి. నా బ్రెయిన్ అయితే చాలా వరకు 12 to 25 వాట్స్ కాదు కదా, దానిలో 1% కూడా వర్క్ చేయదనమాట. సో అంత దానికి పని పెట్టను నేను. సో మీరు పని పెట్టకుండా కొంచెం దానికి సైలెంట్ గా ఉంచితే ఇంక ఇలానే ఉంటుంది అనమాట. దానికి కొంచెం పని పెట్టండి, కొంచెం దాన్ని పదును చేయండి, మీరు అనుకున్నవి అయితే సాధిస్తారు. సో ఇప్పుడైతే మనం ఎక్సర్సైజ్ లో స్టార్ట్ చేసేద్దాం. టుడే వర్కౌట్ వచ్చేసరికి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ లో అయితే చేస్తున్నాను. ఈ రోజు వచ్చేసరికి 5 ఎక్సర్సైజెస్ చూపిస్తాను. ఇవి కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, ట్రై చేయండి కంపల్సరీగా. మనకి ఇక్కడ అయితే మనకి ప్రెజర్ పడుతుంది కంపల్సరీగా. మీరు చేసేటప్పుడు మీకు అర్థం అవుతుంది, చూస్తే అర్థం కాదు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి 20 సెకండ్స్ చేయాలి. తర్వాత ఒక 10 సెకండ్స్ రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంకొక 20 సెకండ్స్, అలా 5 సెట్స్ అయిపోయిన తర్వాత 1 మినిట్ అయితే రెస్ట్ తీసుకొని ఇలా 4 సెట్స్ అయితే చేయండి. సో స్టార్ట్ చేసేద్దాం.
4 సెట్స్ అంటే ఇంకో 3 సెట్స్ చేయాలన్నమాట. సో అవి కూడా కంప్లీట్ చేయండి, నేనైతే కంప్లీట్ చేసేస్తాను. గైస్ ఇప్పుడే చూడండి సన్ రైజ్ అయితే అవుతుంది. నేను అలా ఫోన్ తీసుకొచ్చేసరికి సన్ వచ్చేసాడు అనమాట. చూడండి పూర్తిగా అయితే రాలేదు, ఇప్పుడే వస్తున్నాడు. సో మా మేడం అయితే సన్ రైజ్ చాలా మంచిగా కనిపిస్తుంది దగ్గరగా. చూడండి ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సరే మళ్ళీ మా పిల్లకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఉంది మూమెంట్ చూస్తుంటే. చూడండి మళ్ళీ కనిపించుకొని వెళ్ళిపోయాడు. దీనికోసమే నేను ఇంతసేపు వెయిట్ చేశాను అనమాట. రోజు నేను ఉండే టైంకి సన్ రైజ్ అవుతా అవ్వదు. సో ఈ రోజు అయితే ఇప్పుడు 8 అయింది టైము, ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది. ఈ మూమెంట్ మీకు చూద్దాం అని చెప్పేసి క్యాప్చర్ చేయడానికి అయితే ఇంతసేపు వెయిట్ చేశాను అనమాట. చూస్తూ ఉన్నాను, మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయాడు సన్న. గైస్ సన్ మాయమైపోయాడు గైస్. ఏంటి గైస్ సన్న వెళ్ళిపోయాడు గైస్. వస్తున్నాడు. సూపర్ ఉంది. హాఫ్ సన్ వచ్చేసాడు, ఇప్పుడు ఫుల్ సన్ రాబోతున్నాడు. వెయిట్ చేయండి, ఫుల్ సన్ వచ్చేసాడు. ఏంటి గైస్ నేను ఇలా బ్యాక్గ్రౌండ్లో అరుస్తూనే ఉన్నాను కానీ సన్ మొత్తం రావట్లేదు. సో గాయ్స్ సన్ వచ్చేసారు. అమ్మాయ ఫుల్ సన్ అయితే వచ్చేసాడు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, చాలా బాగుంది. మనకి మౌంట్ అబు అలా రన్ ఆఫ్ కచ్చు ఇలా వెళ్ళినప్పుడు అయితే సన్ రైజ్ సన్సెట్స్ పాయింట్స్ అని చెప్తారు, కానీ మా అపార్ట్మెంట్ మీద ఉన్న సన్ రైజ్ సన్సెట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది గైస్. అంత బాగా కనిపిస్తుంది సన్. చూడండి ఎంత బాగుందో. సో సన్ రైజ్ అయితే మీకు చూపించేశాను, ఏదో ఒకరోజు సన్సెట్ కూడా చూపిస్తాను. ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలీదు, నేను చెప్పలేను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. అది కూడా చూడాలనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకు పెట్టుకోండి, అప్పుడు మిస్ అవ్వకుండా చూస్తారు. గాయస్ నా ఎక్సర్సైజెస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. 8:30 అయిపోయింది. సో ఇక కిందకైతే వెళ్తాను శిషా. సో గైస్ రాగానే 1 సిప్ ఆఫ్ వాటర్, అలాగే 5 కిస్మిసెస్ అయితే తినేస్తున్నాను. ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను. మామిడి కోసం అయితే ఆలు అండ్ ఎగ్ ప్యాన్ కేక్స్ అయితే వేస్తున్నాను. మా కోసం అయితే ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాను. ఇది వచ్చేసరికి మధ్యాహ్నం శిశాంత్ గారి కోసం. సో మా టిఫిన్ అయితే ఇదనమాట. శిశాంత్ గారు హ్యాపీగా ప్యాన్ కేక్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మీ శిశాంత్, ఎస్ ప్యాన్ కేక్ అమ్మీ. అమ్మకి థ్యాంక్స్ చెప్పావు మరి. వెల్కమ్. సో గైస్ ఈరోజు అయితే ఎగ్ని ఇంకొంచెం ఇలా ట్రై చేశాను అనమాట. ఆనియన్, ఉప్పు, కారం అలాగే లెమన్ అయితే కొంచెం పిండుకున్నాను. సో 2 ఎగ్స్ అయితే ఈరోజు టిఫిన్ కింద అనమాట. గైస్ ఇక ఇలా కొత్తగా కొంచెం ట్రై చేసి టిఫిన్ అయితే చేసేసి ఇక బయటకు అయితే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే శిశాంత్ గారికి ఫస్ట్ టైం డ్రాప్ అయితే చేయించబోతున్నాం అనమాట. అంతకుముందు తిరుపతిలో గుండు చేయించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు వాడికి ఇంకా కటింగ్ అయితే చేయించలేదు. సో అందుకని చెప్పేసి తీసుకెళ్ళాము. కొంచెం పెరిగిందని చెప్పి వాడు ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటనేది మొత్తం వీడియో అయితే తీశాను. దీనిలో ఈ క్లిప్స్లో అయితే కొన్ని క్లిప్స్ తీశాను. మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను రీలు, అక్కడైతే వాచ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే వాళ్ళ నాన్న పేపర్తో ఏం చేస్తుంటే వాడు కూడా అదే చేస్తూ ఉన్నాడు అనమాట. పిల్లలు ఏంటంటే మనం చెప్పిన దానికంటే చూసి చాలా నేర్చుకుంటారు అంటారు కదా, సేమ్ అలానే చేస్తున్నాడు వాడు. ఇక్కడ షాప్లో కూర్చోబెట్టగానే ఫస్ట్ అయితే చాలా మంచిగా కూర్చున్నాడు, చాలా ఎగ్జైట్మెంట్తో కూర్చున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఆయన అలా చేస్తుంటే నేను అనుకున్నాను ఇంకా స్టార్టింగ్లో బాగానే కూర్చున్నాడు చేయించుకుంటాను, ఇంకా తర్వాత స్టార్ట్ చేశాడండి. ఇంకా మామూలు ఏడుపు కాదు, చేసినంతసేపు అయితే గుక్కబట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఒక పక్క చేస్తుంటే హెయిర్ మూతి మీద పడుతుంటే అంత ఏడుస్తున్న కూడా తుడవమని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాడికి తుడుచుకుంటూ వాడు ఏడుపు సముదాయించుకుంటూ అలా ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. కటింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత ఇంకా రాగానే నేనైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశాను. అప్పటికే 12:30 అయిపోయింది అనమాట. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేసి అందరం పడుకుండిపోయాము. ఈరోజు ఒక కర్రీ చేశానండి టైం లేక. లేచి 5కి బాదం అయితే తినేసి బయటకైతే వచ్చాము. ఇంకా దారిలో వస్తుంటే
ఇక్కడ ఇది ఒకటి ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ఏంటని చూద్దామని వెళ్ళాం అనమాట. ఇక్కడ హనుమాన్కి సంబంధించిన ఏదో వేరే ఎవరో వచ్చారనమాట పెద్దవాళ్ళు. అక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. మేము వెళ్ళేసరికి కొంచెం హారతి అలా ఇస్తున్నారు. ఇంకా అది చూసి బయట కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసి రోటీ విత్ పన్నీర్ కర్రీ అయితే చేశాను అనమాట. పన్నీర్ కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒక్కోసారి కర్రీస్ బాగా కుదిరినప్పుడు ఏంటంటే అమ్మో నాకు ఎంత బాగా వంట వచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు అయితే నాకు అసలు వంటే రాదు అన్న ఫీలింగ్ వచ్చింది. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయో కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే పన్నీర్ కూరతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసాను అనమాట. ఇక అది డిన్నర్ అయితే అలా కంప్లీట్ అయింది. దాంతోపాటు ఈరోజు కార్న్ అయితే ఉడకబెట్టుకొని తిన్నాను ఒక చిన్న బౌల్. అది అయిపోయిన తర్వాత ఇంకా శిశాంత్తో మేమైతే కొంచెంసేపు ఆడాం అనమాట. ఇంకా అప్పటికే 10 అయిపోయింది. ఇంకా 10 వరకు ఒక గంట వరకు అయితే ఆడాము శిశాంత్తో. అలా క్రికెట్ అలా ఆడేసి వాడిని కూడా కొంచెంసేపు ఆడిపించి ఇక మేమిద్దరం అయితే పడుకుండిపోయాము. మా వారు అయితే దురంధర్ మూవీ చూసి 1కి అయితే పడుకున్నారంట. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్